అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రులు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాదాద్రి నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి ఆలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన అనంతరము అర్చకుల యొక్క, పూజారుల యొక్క వారి యొక్క ఆశీర్వచనాలు కానీ, వారి యొక్క ఆశీర్వాదం కానీ తీసుకున్నటువంటి క్రమంలో వీళ్ళంతా ముఖ్యమంత్రి సహా వరుసగా కూర్చోవడం జరిగింది. ఆ క్రమంలో అది ఒక ఆలయం కాబట్టి అక్కడ సరిపడా కుర్చీలు లేకుంటే అక్కడ ముఖ్యమంత్రి గారు, వారి యొక్క సతీమణి, అదేవిధంగా మంత్రులు ఇటుపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇటుపక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూర్చోవడం జరిగింది. ఇటుపక్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూర్చోవడం జరిగింది. ఆ కుర్చీల యొక్క ఎత్తులో వైషమ్యాల వల్ల కుర్చీలు కొద్దిగా ఎత్తుగా ఉండడం వల్ల, పల్లగా ఉండడం వల్ల ఇవాళ బట్టి విక్రమార్క గారు కూర్చున్నటువంటి కుర్చీ కొద్దిగా కిందికి ఉండడం జరిగింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ చిల్లరనా కొడుకులు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సిగ్గు, శరం, లజ్జ, మానం లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా కల్లోలాలు, ఈ విధంగా ఘర్షణలు, ఈ విధంగా మనస్పర్ధాలు సృష్టించాలని చెప్పి సిగ్గుశరం లేకుండా ఇవాళ సోషల్ మీడియాకు విడిచడం జరుగుతూ ఉన్నది. దళిత ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అగ్రవర్ణాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావాలని చెప్పి కింద కూర్చుని పెట్టిందని చెప్పి సోషల్ మీడియాకు అక్కడ తప్పుగా ఇవాళ చిత్రీకరించి సోషల్ మీడియాలో విడిచి తెలంగాణ ప్రజానికాన్ని అయోమయం చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒక మాట అడగదలుచుకున్నా, సిగ్గుశరం, లజ్జామానం మీకుంటే దొంగ నా కొడుకులారా, గతంలో దళితులకు మీ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి దళితులకు చేసినటువంటి అన్యాయాలు కానీ, దళితులకు చేసినటువంటి అవమానాలు కానీ ఒక్కొక్కటిగా నేను వివరిస్తా. దానికి మీరు దమ్ము, ధైర్యం ఉంటే, చీము నెత్తులు మీకుంటే సమాధానం చెప్పండి రా లుచ్చ నా కొడుకులారా. గతంలో కె చంద్రశేఖరరావు గారు ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ఆ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడు, దళితుడినే చేస్తా, లేకుంటే నా తల నరుక్కుంటా అని చెప్పినటువంటి ఆ దొంగ నా కొడుకు తల నరుక్కున్నాడా, దళితుడిని మొదటి ముఖ్యమంత్రి చేసిండా? ఒక్క మాట మీరు చెప్పండి. ఆ రోజు 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సర్కార్ అధికారంలో ఉన్నటువంటి ఆ కాలంలో దళితుల యొక్క, గిరిజనుల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆకాంక్షించి ఎస్సీ ఎస్టీ సప్లాను తీసుకురావడం జరిగింది. బడ్జెట్లో పెద్దపీట వాళ్ళకు వేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా దళితుల యొక్క వాడలు కానీ, దళితుల యొక్క పల్లెలు కానీ, గిరిజనుల యొక్క గుడారాలు కానీ, వారికి ఉంటున్నటువంటి ఆవాసాలు కానీ అభివృద్ధి చెందడానికి, సీసీ రోడ్లకు, ఇవాళ ఆ రోజు డ్రైనేజీలకు లేదా వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ఆ రోజు నిధులు సహకరించినాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాను ఎత్తివేసడమే కాకుండా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా దళితులకు, గిరిజనులకు రావాల్సినటువంటి నిధులను రాకుండా చేసి దళిత గిరిజనులు అవమానపరిచినటువంటి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా మరొక మాట నేను తెలియజేసుకున్నా. మీ ప్రభుత్వంలో ఇవాళ ఆ రోజు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారు ఒకానొక సందర్భంలో కేసీఆర్ గారు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో తన పక్కకు కూర్చొనే ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని ఆగ్రహించినటువంటి ఈ దొర పోకడలు కొనసాగించినటువంటి కేసీఆర్ గారు ఈ రావయ్య పక్కకు రావయ్య బాబు అని చెప్పి సాక్షాత్తు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ మంత్రి గారిని తీసి పక్కకు నూకేసిండు. అప్పుడు అవమానంగా మీరు భావించలేరా? అప్పుడు చిల్లర నా కొడుకులారా, లోఫర్ నా కొడుకులారా మీరు ఎందుకు మాట్లాడలేదురా? అప్పుడు మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు? అప్పుడు యావత్ మంది దళిత సమాజానికి ఎందుకు మీరు క్షమాపణలు చెప్పలేదో మీరు చెప్పండి. అంటే ఒక దళితుడై ఉండి నీ కేబినెట్లుగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే నీ పక్క కూర్చుంటే ఓర్చుకోలేనటువంటి నువ్వు, సహించలేనటువంటి నువ్వు పక్కకు నూకేసినావు, పక్కకు నెట్టేసినావు. అప్పుడు దళిత సమాజం పట్ల గౌరవం కానీ, విశ్వాసం కానీ, ప్రేమ కానీ మీకు గుర్తు రాలేదా? ఇప్పుడేమో మీకు బాగా గుర్తొస్తుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే గతంలో కూడా ఒక దళితుడు డిప్యూటీ సీఎంగా ఉంటే, ఆ రోజు తాటికొండ రాజయ్య గారిని డిప్యూటీ సీఎంగా ఉంటే ఓర్చుకోలేనటువంటి నువ్వు కారణం లేకుండా వారిని భర్తీ చేయడం జరిగింది. తర్వాత దళిత సంఘాల నుంచి, దళిత ప్రజానికం నుంచి తీవ్రంగా పెద్ద ఎత్తున మీ ప్రభుత్వం మీద, మీ పార్టీ మీద వ్యతిరేకత వస్తే మళ్ళీ అదే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నువ్వు డిప్యూటీ సీఎంగా మరి అపాయింట్ చేయడం జరిగింది. ఇదంతా తదంగాలు తెలంగాణ సమాజం మర్చిపోయిందని అనుకుంటున్నారా? అసలు దళితులను మీరు కనీసము మనుషుల లెక్క కూడా మీ కేబినెట్లో ఉన్నటువంటి మంత్రుని కానీ, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా కనీసం గౌరవమైన ఇచ్చిండ్రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిగ్గుశరం లేకుండా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సర్కార్లో
మరి ఇవాళ మీరు కలహాలు కానీ విచ్ఛిన్నం కానీ చేయాలనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను వేసినటువంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మీరు చెప్పండి. ఎందుకు దళితుల్ని సీఎంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు చేయలేదు? ఎందుకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా దళితులకు రావాల్సినటువంటి నిధులను పక్కదారి పట్టించిండ్రు? ఎందుకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ను ఎత్తివేసిండ్రు? ఎందుకు దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి రుణాలను రాకుండా కత్తెర విధించిండ్రు? ఎందుకు దళిత సామాజిక వర్గాన్ని మీరు అవమానపరిచిండ్రో మీరు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు మీకు దమ్ముంటే చెప్పండి. సిగ్గుశరం లేకుండా ఇవాళ మీరు పదే పదే అంటుండ్రు ప్రభుత్వం కూలిపోతుంది, 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ సర్కారు ఇక ఎక్కువ రోజులు కొనసాగదు అనేటువంటి వాక్యంలో భాగమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇవాళ బట్టి విక్రమార్క గారిని కావాలనే అగ్రకులానికి చెందినటువంటి ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు లేదా మంత్రులు కావచ్చు కావాలని కింద కూర్చుని చెప్పి తప్పుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వదులుతూ ఉన్నారు. మీకు ఒక మాట నేను తెలియజేసుకున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక దళితుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు మల్లికార్జున ఖర్గే. అది కదా కాంగ్రెస్ పార్టీకి దళితుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి గడ్డం ప్రసాద్ గారు కూడా ఇవాళ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బట్టి విక్రమార్క వారు కూడా ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. గతంలో కూడా 2014 నుంచి 18 దాకా ఇవాళ సిఎల్పి నాయకుడిగా ఉన్నాడు. ఆ రోజులో ఆయన కూడా మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే. ఇవాళ దామోదర్ రాజనరసింహ వారు ఉన్నారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. గతంలో కూడా వారిని ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సర్కారు ఉప ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. నేడు వారు ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇట్లా కదా కాంగ్రెస్ పార్టీ దళితుల మీద ప్రేమ కానీ దళితుల మీద చిత్తశుద్ధి కానీ కాంగ్రెస్ పార్టీ దళితులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకు రాజకీయాల్లో పెద్దపీట వేసినటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా దళితులను కించపరచడం కానీ అవమానపరచడం కానీ అసహించుకోవడం కానీ చేయబోదనే మాట నేను తెలియజేస్తా ఉన్నా. యాదాద్రి ఆలయం మీద సరిపడా కుర్చీలు లేకపోవడం వల్ల మాత్రమే అక్కడ ఇల్లు కాదు, లేకపోతే అదొక ఫామ్ హౌస్ కాదు, లేకపోతే అదొక పెద్ద కొంప కాదు సరిపడా కుర్చీలు ఉండడానికి. అక్కడ కుర్చీల యొక్క కొరత ఉండడం వల్లే డిప్యూటీ సీఎం గారు అన్యదా భావించకుండా పెద్ద మనసుతో గొప్ప హృదయంతో విశాలమైనటువంటి హృదయంతో వారు అక్కడ కూర్చోవడం ప్రయత్నం చేసిండు తప్ప ఇవాళ కింద కూర్చుండే పెట్టిండ్రు. నువ్వు దళితులను కింద కూర్చోవాలి, మేము రెడ్లం కాబట్టి పెద్ద కులపలం కాబట్టి మేము మీద కూర్చోవాలని చెప్పి హుకుం జారీ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీలో నడవదు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉంటాయి, సమాన అధికారం ఉంటుందనే మాట నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇవాళ దళితులను అవమానించింది. దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కావాలనే కింద కూర్చుండబెట్టిందని చెప్పి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కానీ ప్రచారాన్ని కానీ నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మీరు ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీలో కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టాం. నా కొరకల్లారా మీరు ఎక్కడ ఉన్నా ఇండ్ల నుంచి బయటకు తీసుకొచ్చి గుంజుకొచ్చి తన్నుకుంటూ మిమ్మల్ని ఊరేగిస్తాం. లేకుంటే మాత్రం ఈ విధమైనటువంటి ప్రచారాన్ని మీరు బంద్ పెట్టుకోనని మీకు తెలియజేస్తూ, డ్రామారావు కేసీఆర్ గతంలో మీరు ఈ విధంగా దళితుల మీద అన్యాయాలు చేసిండ్రు, అవమానించిండ్రు, పక్కకు నెట్టేసిండ్రు, నూకేసిండ్రు. మేము ఎప్పుడు కూడా అలా చేయబోము. తెలంగాణ ప్రజానికం మీరు ఆలోచన చేయండి. అక్కడ సరిపడా కుర్చీలు లేకపోవడం వల్ల మాత్రమే సీఎం గారు మంత్రులు అక్కడ కూర్చున్నారు తప్ప కావాలని చెప్పి ఇవాళ కులమతాలు కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం దళితులకు రాజకీయాల్లో ఈ విధంగా పెద్దపీట వేసేది కాదు. కాబట్టి మీరు అన్నేదా భావించొద్దు. యావత్ మంది దళిత సామాజిక వర్గాన్ని కూడా దళిత సమాజాన్ని కూడా నేను కోరుతా ఉన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ సర్కారులోని పెద్దలు లేదా సీఎం గారు కావాలని చేసినటువంటి పని కాదని చెప్పి మీ అందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా.